తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వీఆర్ కంట్రిగా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మదనంపేడు పాఠశాలలో విలీనం చేయటంపై తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల చైర్మన్ కలిసి రోడ్డుపై కూర్చొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ, విలీనానికి నేను ఎలాంటి సంతకం చేయలేదు, తల్లిదండ్రులు కూడా తమ అంగీకారాన్ని తెలియజేయలేదు. అయినా మండల విద్యాశాఖ అధికారి రవి తప్పుడు నివేదికలపై అధికారులకు పంపించడంతో ఈ పరిస్థితి వచ్చింది అని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఉన్న పాఠశాలని కొనసాగించాలని, తప్పుడు నివేదికపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా విద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులు నడుచుకుంటూ పొరుగు పంచాయతీకి వెళ్లే పరిస్థితి సృష్టించటం తగదని, ప్రభుత్వం చిన్నారుల భద్రతను గౌరవించి స్థానిక పాఠశాలని కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఫార్మ్ చేయాలో లేదు, ఇలా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలో లేదా, చార్మన్ చెప్పారా, సర్పంచ్ చెప్పారా, అంతా మీరేనా, మీ గవర్నమెంట్ ఎంత మీ ఇష్టమేనా? ఇదే కథలయ్యా. చైర్మన్ గా నేనైతే సంతకం పెట్టలా. దేనికి పెట్టలేదు మీరు? స్కూల్ మదనపేటకి జాయిన్ చేయించేదానికి నేను సంతకం పెట్టలా. ఎంబీఓ ఇందాక ఊరికే చెప్పేసి వెళ్ళిపోయాడు సైలెంట్ గా. ఆ మూమెంట్ లో నేను లేదు ఇక్కడ. యథార్థంగా నాతో చెప్పాలి కదా, ఎంబీఓ నువ్వు సంతకం పెట్టినామంటే దానివల్ల ఇప్పుడు మదనపేటకి ఏదో జాయిన్ చేయించినాం అనేసి నేను ఏ ఒక్క సంతకం నేను పెట్టలా. మళ్ళీ చెప్పారు మేము ఉన్నా